త్వరలో మీరు త్వరలో నమ్మిస్తాను, నాకు అవకాశం ఏంటి ప్లీజ్. అండ్ దెన్ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయండి. సో కొన్ని ఫోటోలు బయట చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు అమ్మాయి. ఆమె మీరు ఒక ప్రేమ జంట మాదిరిగా చాలా బాగున్నారు. ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి, ఫుల్ స్క్రీన్ ప్లే చేయండి. 2021 చెప్పారు కదా. అదే ఒక్కసారి ఇందులో ఉన్నది ఎవరండి? మీరే చూసుకోండి సార్. నేను 2021 అక్కడ ఎలా ఉన్నాను సార్? నేను ఇప్పుడే చెప్పాను సార్, నేను కాదు సార్ మార్పింగ్ సార్, అంతా చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఇది కూడా మార్పింగేనా సార్? నేను ఫేస్బుక్లో ఫోటోలు పెడతాను సార్. ఓకే, నేను ఫేస్బుక్లో ఫోటో తీస్తే ఒకటి సార్, అక్కడే తప్పు, ఒకవేళ ఉన్నా అక్కడే తప్పుడు ఫోటోలు ఉన్నాయి, లేదా నా పక్కన నిలబడుకుంది అమ్మాయి, ఆ అమ్మాయిని తీసి నేను మీనాక్షి స్టోరీ పెట్టుకోవచ్చు, నా ఫేవరెట్ హీరోయిన్ పక్కన ఓకే పెట్టుకోవచ్చు. నేను కాదు సార్, ఇవన్నీ ఫేక్. నేను దీన్ని ఖండిస్తున్నా. ఇవన్నీ కూడా కోర్టులో వేసి నిజాలు బయట తెలుసు త్వరలో సార్. ఇప్పుడు ఆ 3 ఫోటోల్లో ఉన్నది మీరు కాదు? నన్నేం కాదు సార్. అంటే క్లారిటీ కావాలి, 3 ఫోటోల్లో ఉన్నది మీరు కాదా, లేకపోతే మీ ఫోటోలు పక్కన ఎడిటింగ్ చేసి ఆ అమ్మాయి ఫోటో పెట్టారా? సార్ ఇప్పుడు పక్కనే చూడండి, ఆపండి ఈ ఫోటో ఆపండి. ఇప్పుడు నేను తిరుపతిలో యాడిపోయినా నాతో జనాలు ఫోటోలు తీసుకుంటాను మాదిరి. ఓకే, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ అవన్నీ తప్పునే సార్. ఒక ఎగ్జాంపుల్ అడుగుతా. ఓకే, నేను అమ్మాయి నేను సంఖలో కూర్చోబెట్టుకొని పైన ఎక్కించుకొని ఫోటోలు తీసుకోలేదు కదా, చెప్పండి. నిలబడుకుంటే ఫోటోలు తీసుకుంటారు. నా దగ్గర ఉన్న ఇది కాదు సార్, చాలా మంది అభిమానులు మొగోళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా ఫోటోలు తీసుకుంటారు నా దగ్గర, జనాలు అడగబడి తేడా అలాంటి ఫోటోలు ఉంటాయి సార్. అవి ఏముంది సార్ దాంట్లో? కాబట్టి ఆ ఫోటో బ్రహ్మాండంగా ఉంది. పక్కన అమ్మాయి అందరూ నిలబడుకుంది, ఆడ ఎవరో పెట్టచ్చు. ఆ అమ్మాయిని తీసి మీనాక్షి శేషాద్రినో నా ఫేవరెట్ హీరో కత్తినా కైఫ్నో పెట్టుకోవచ్చు నేను కావాలంటే. ఎంతసేపు సార్ అవన్నీ చెప్పండి? అంటే ఇది ఎడిటింగ్ సెల్ఫీ కాదు, దశావతారం లాగా. ఇది ఈ ఫోటోలో ఉన్నది మీరా లేకపోతే ఆమె? ఏది నిజం అందులో? ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయిలో నేను సార్, ఆ ఫోటో నేనే కానీ అమ్మాయి అయితే కాదు అక్కడ ఉండేది. ఓకే, కింద కూర్చున్నది మీరే. ఆ వైట్ టీషర్ట్ ఫోటో అయితే నా వాట్సాప్ నా ఫేస్బుక్ డిపి ఉంటుంది. ఓకే, వెనకున్న అమ్మాయి మార్ఫింగ్, నన్ను తీసేసి ఎవరిగా పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ సార్. మీకు నాకు టైం ఇస్తే మీకు మంచి ఫోటోలు పంపిస్తా. మీ ఎవరి ఫోటో కూడా చెప్పండి, పెట్టిస్తాడా? ఓకే, జగన్ ఫోటోకు పెట్టియచ్చు కావాలంటే, జగన్ది సజ్జల భార్గవది ఒకసారి అండి రేపు రిలీజ్ చేస్తా. రేపు నేను నిజంగా ఈ ఫోటోలకి మార్పింగ్ ఫోటోలు చేసి రిలీజ్ చేస్తా రేపు. అప్పుడు చూడండి, అప్పుడు నమ్మేస్తారు అందరూ జనాలంతా. మా ఫోటోలు పెట్టి రిలీజ్ చేయకండి కొంచెం దయచేసి. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉందండి. ఇందాక ఒక సీసీ ఫుటేజ్ అమ్మాయి రిలీజ్ చేసింది ఆవిడ, లక్ష్మీరెడ్డి గారు ఒక సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అది ఏ ఇల్లు? ఆవిడ చెప్తున్నది ఏంటంటే, ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ ప్లే చేయండి పీసీఆర్. ఇదిగో మెట్ల మీద నుంచి దిగొస్తున్న వీడియో, ఇదే వైట్ షర్ట్తో ఉన్నారు. సో అది మీరేనా? డేట్ ఎప్పుడు సార్? అది ఎప్పుడు చెప్పింది? ఏదో మీ పెళ్లి రోజు అంట, 2023 ఎప్పుడు సార్? ఆగస్ట్ 27 మీ పెళ్లి రోజు. నాకు ఒకసారి పెళ్ళి అయింది సార్ 2005లో. అవన్నీ పెళ్ళి అయిపోతాయి, ఆమె చెప్పినట్టు పెళ్ళి అని చెప్తా సార్. ఒకటి ఆడ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు నేను వెళ్ళాను. దానికి 2023 ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చా. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఆ అమ్మాయి పెట్టింది మీకు, ఆ అమ్మాయి పెట్టిన బాండ్ పేపర్లో ఆ డేటు నేను వెళ్ళిన డేట్ ఒకటే. ఎందుకు చెప్పండి? ఆ రోజు అమ్మాయికి డబ్బులు ఇచ్చా, 5 లక్షల రూపాయలు ఇచ్చొచ్చా. వెళ్ళి ఎలా ఇంటికి వెళ్తే ఇంట్లో లేదు, బెల్లు కొడితే లేదు, పైన పోతే ఎవరు లేకపోతే నేను వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీరు రండి మినరవా హోటల్కి రండి అని చెప్పి మినరవా హోటల్లో 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చా. అది నేను ఆడ వాళ్ళ ఇంటికి పోయినా. చట్ట సార్, తెలిసిన వాళ్ళు అప్పులో ఇంటికి మనం పోకూడదా, రూల్ ఏమైనా చట్టం ఏమైనా ఉందా పోకూడదు అనేసి దాన్ని కూడా సీసీ కెమెరా రికార్డ్ చేసి ఇచ్చిన అమ్మాయి నాకు 1,20,00,000 ఇచ్చి రికార్డ్ చేయలేకపోయింది. అది నా బాధ. ఇప్పుడు ఆ వీడియోలో రూపాయలు నాకు ఇచ్చిన రికార్డ్ చేసి ఉంటే ఒప్పుకుంటాం కదా సార్. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నదైతే మీరే? అది నేనే. డబ్బులు ఇవ్వని పోయినా ఆ రోజు లేదు, వచ్చేసాను. మెట్లకి పోయింది నేనే, పోయి డబ్బులు ఇచ్చేద్దా పోయినా లేను నేను, నేనే. అది ఇప్పుడు ఆ రోజు పెళ్లి రోజు మీ పెళ్లి ఆగస్ట్ 27? నా పెళ్ళి ఆగస్ట్ 27 తిరుమల ఫేస్బుక్లో ఉంటుంది సార్ అది. ఓకే, అంటే ఆ డేటు ఆ రోజు డేట్ చెప్పిందా సార్? అవన్నీ డైరీలో నా పర్సనల్ డేటాకి వెళ్తే నా పెళ్లి రోజు, నా భర్త రోజు, నా పిల్లల రోజు, నా పిల్లల పెళ్ళి అన్నీ ఉంటాయి. అవన్నీ క్వశ్చన్ కాదు కదా. అమ్మాయి చెప్పడం తమాషగా ఉంది. మా ఇంట్లో మా పిల్లల బట్టలు ఆమె కొనిచ్చిందంటుంది అన్నీ చేస్తే ఇక నేను దానికి ఉండేది. ఇది ఎందుకు కష్టపడేది అసలు? ఇంత ఎందుకు నాకు అర్థం కాలేదు సార్. అమ్మాయిని చెప్పండి, మా భార్య మీ పాప వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ పిల్లల ప్రస్తావన తేకూడదు, ఐఎమ్ సారీ టు సే. మీ పాపకి ఆ గత 6 ఏళ్లుగా బంగారు నగలు కావచ్చు, బట్టలు కావచ్చు అన్నీ నేనే కొనిస్తున్నానని చెప్పింది ఆవిడ.
ఒక్కసారి సార్ ఆ ఈ బైక్ రోజు కూడా ఆ అమ్మాయి మా పాపకి అన్ని అమ్మాయి, మా అమ్మాయికే కాదు, మా అమ్మాయికి, మా అవ్వకి, మా తాతకి, మా పిన్నమ్మకి, మా తమ్ముడికి, అందరికీ ఆమె బట్టలు కొనిస్తుంది. పండగకి టపాసులు కొనిస్తుంది. ఆమె ప్రతి పండగకి అన్నం చేసి పెడుతుంది. నిజంగా సార్ మమ్మల్ని ఆ అమ్మాయి సాకింది ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి సాకట్లే చాలా బాధగా ఉంది సార్, హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తే ఇవన్నీ జనం నమ్ముతారా సార్? అమ్మాయి చెప్తుంది ఏమైనా నమ్ముతారా సార్? ఒకసారి ఇందాక బిగ్ టీవీలో ఆవిడ మాట్లాడింది, ఒకసారి విందాం. కిరణ్ గారు, ఇందాక బిగ్ టీవీతో ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు, ఒకసారి త్వరగా సార్. మళ్ళీ లైవ్ ఉంది అనుకుంటా సార్, ప్లీజ్ లైవ్ త్వరగా సార్, వేరే ఛానల్ లైవ్ ఉంది సార్. చెప్తున్నారండి, మీరు వాళ్ళ ఫ్యామిలీకి మీరు అన్యాయం చేయలేదా అంటున్నారు. వాళ్ళ కూతురికి గత 6 సంవత్సరాలుగా నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే వాళ్ళ కూతుర్ని సపరేట్గా పిలిచి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఆ అమ్మాయిని మోటివేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, ఆ అమ్మాయి వేసుకునే ఒక కాస్మెటిక్స్ ప్రతి ఒక్కటి కూడా నేను తీయించాను. ఒక ఫెస్టివల్కి కానివ్వండి, దేనికైనా కూడా. ఎవరో బిడ్డ నేను అప్పుడు అనుకోలేదండి, చెప్పాను కదా గుడ్డిగా నమ్మాననేసి. తీసుకెళ్ళమని చెప్పండి, నా కూతురిని సాకోమని చెప్పండి. వాము వద్దులే సార్, ఈ పిల్లలకు చెడ్డ పేరు ఆపలకు వస్తుంది ఎందుకు ఊరికే. అంటే మీరు వాడే కారు కొనడానికి కూడా డబ్బులు ఆవిడే ఇచ్చారంట, మీరు అనుభవించిన లగ్జరీ లైఫ్ అంతా ఆవిడ డబ్బులతోనే చేశారంట. ఆల్రెడీ నగరి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే లాయర్కి ఇవ్వడానికి ₹1,00,000 కూడా ఆవిడే ఇచ్చారంట. అదే సార్, రోజు ఐటీసీ హోటల్లో పడుకుంటాను. ఒకరోజు ఐటీసీ బెంగళూరు, ఒకరోజు ఐటీసీ హైదరాబాద్, ఒకటి ఐటీసీ చెన్నైలో పడుకుంటా. 4-5 కార్లు క్యాన్ వేసుకుని తిరుగుతాను, నేను హెలికాప్టర్లో తిరుగుతాను, అన్నీ ఆమె పెట్టింది సార్. సార్ ఒకటి, ఈ రోజుల్లో దోశలు పోసుకున్నాడు, కారు కొనుక్కుంటా అన్నాడు. దోశలు పోసే వాళ్ళు కూడా రోజుకి 5,000 సంపాదిస్తున్నాడు, కారు కొంటా అన్నాడు. ఏం సార్, గంజాయి పొట్లం అమ్మేవాడు కూడా బెంచ్ కార్లో తిరుగుతున్నాడు. నేను పార్టీ ఇన్ఛార్జిని సార్, ఆ మాత్రం కారు కూడా పెట్టుకోలేనా? ఏం సార్, అమ్మాయి చెప్తుంది ఇంకా దారుణంగా చెప్తే, ఆడ పెట్రోల్ బంక్ కొనిపెట్టిన కిరణాల కోసం ఆడే పెట్రోల్ పట్టుకోమని చెప్తుంది. ఇంకా రేపు ఇంకోసారి చెప్తే. ఇంకొకటి ఫైనల్గా కిరణ్ గారు, మీరు ఏదో వేరే డిబేట్ ఉందంటున్నారు కాబట్టి సార్, ఒకటి మీ మీద ఇంకొక ఆరోపణ చేసింది. నేను ఒక్కదాన్నే కాదు, అతను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. పర్టికులర్గా మానస అనే ఒక అమ్మాయి పేరు కూడా చెప్తోంది. మానసతో నేను వెళ్ళి చెప్పాను, చెప్తే అమ్మాయి వినలేదు. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ చేసి, అక్క నువ్వు చెప్పింది కరెక్టే, నేను మోసపోయానని చెప్తోంది అంటుంది. ఎవరో మానస అనే ఆవిడ ఎవరన్నా తెలుసా మీకు? ఈమె తోడా పుట్టింది సార్. ఒకటి, చుట్టుపక్కల మాట్లాడేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు, మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇలా ఫేస్బుక్లో నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న అమ్మాయిలు, నా ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ లిస్ట్ అమ్మాయిలు అందరితో నాకు అఫైర్ అంటే ఇంకా నేను ఈ సుప్రీం హీరో ఆఫ్ వరల్డ్ సార్. ఇంకా దాని గురించి నేను ఏం మాట్లాడలేను. ఒకటే సార్, ఆ అమ్మాయి మాటలు అంతా కూడా మీరు 2 రోజులు టైం ఇస్తే జైపూర్ నుంచి ఒక వీడియో వస్తుంది, మీకు అందరికి ఇస్తాను నేను.